నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారించారు శుక్రవారం. దేనికి అంటే ఏదైతే మద్యం కుంభకోణం ఉందో దీనికి సంబంధించి. అయితే శుక్రవారం మిథున్ రెడ్డిని విచారిస్తే గురువారం నాడు విజయసాయి రెడ్డిని విచారించారు. అంటే వీళ్ళిద్దరికి ప్రశ్నలు వేయడం, అలానే మిథున్ రెడ్డి గారు ఎందుకు విజయసాయి రెడ్డి దగ్గర నుండి 100 కోట్లు తీసుకున్నారని ఈ విధమైన క్వశ్చన్స్ వస్తే మిథున్ రెడ్డి గారు దాటవేసినట్టు ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే అసలు ఏంటి, మళ్ళీ మిథున్ రెడ్డిని విజయసాయి రెడ్డిని విచారిస్తూ ఏమేం విషయాలు బయటకు వచ్చాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణానికి సంబంధించి విచారించారు. ఈ విచారణ నేపథ్యంలో ఆయన సరైన సమాధానాలు దేనికి చెప్పలేనట్టు తెలుస్తుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈసారి వెళ్ళారు అంటే అరెస్ట్ చేసేస్తారు, రాడు ఇంకా బయటకి అని చెప్పి. బట్ ఆయన చక్క సేఫ్గా బయటకు వచ్చారు. మళ్ళీ మేము ఈ మద్యం కుంభకోణం చేయలేదు అని మళ్ళీ యథావిధిగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటి సార్ ఇది? విచారణకి వెళ్ళిన వెంటనే అరెస్ట్ చేయడం జరగదండి. 2-3 సార్లు పిలుస్తారు. వాళ్ళు వేసిన ప్రశ్నలు వీళ్ళు చెప్పిన సమాధానాలు బేరేజ్ వేసుకుని మళ్ళీ దాని మీద కొంత దర్యాప్తు జరుగుద్ది. నిర్ధారణ అయిన తర్వాత కూర్చోండి అంటారు. జగన్కైనా అలా జరిగింది, ఢిల్లీ ముఖ్యమంత్రికి అలా జరిగింది, ఉప ముఖ్యమంత్రికి అలా జరిగింది, ఆవిడ మన కవిత గారికి అందరికి అలా జరిగిందండి. రమ్మని వెంటనే అరెస్ట్ చేయలేదండి. అయితే పక్కన పెడదాం. విజయసాయి రెడ్డి ఈడీ దగ్గరికి వెళ్ళి చెప్పింది ఒకటి, బయటకు వచ్చి మాట్లాడింది ఒకటి, స్పష్టంగా తెలుస్తుంది. అది మరి నీకు ఎలా తెలుసు అంటే విజయసాయి రెడ్డిని ముఖాన్ని బట్టి మనం చెప్పొచ్చు, అతని బుద్ధిని బట్టి. అంతకుముందు నేను ఛానల్ పెడతా అన్నాడు, తర్వాత మళ్ళీ వ్యవసాయం చేసుకుంటా అన్నాడు, ఇప్పుడు పార్టీ పెడతాను అంటున్నాడు. అంటే అతను ఏం చెప్పాడో దాని పూర్తి రివర్స్లో జరుగుతూ ఉంటుంది, ఏమీ జరుగుతూ ఉండదు. పైగా జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస బెర్రిపప్ప, అతనికి ఏం తెలియదు, అంతా కూడా క్వార్టరీ చేసింది అంటాడు. ఆ క్వార్టరీని తప్పించేసి నన్ను పెట్టుకో, నీ పని బాగుంటుందని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్గా అతనికి అదే హింట్ ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ కూటమి ఇలా ఉన్నంతకాలం నీ వల్ల కాదు, ఆ కూటమి చెడగొట్టాలంటే అలా సన్నాసుల వల్ల అవ్వదు, నా వల్లే అవుద్దు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. నన్ను పెట్టుకుని నువ్వు పెట్టుకుంటే నేను వాళ్ళని ఎడగొడతాను, నా ప్రయత్నం చేస్తాను. గతంలో నేను చేసి పెట్టాను కదా విజయవంతంగా, బీజేపీని టీడీపీ విడిపోవడానికి నా ప్రయత్నం నేను చేశాను కదా, అలాగే మళ్ళీ చేస్తాను అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఒకవేళ అలా చేయకపోతే నువ్వు పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర చేసినా కానీ నువ్వు గెలవలేవని చెప్తున్నాడు. అవును సార్. అతనిలో సీక్రెట్ ఏం పెట్టలేదు. ఆ విషయంలో జగన్కి ఇచ్చి మెసేజ్ ఇచ్చేస్తున్నాడు. ఈడీకి ఏమో ఈ రాజకేశ్ రెడ్డి బ్యాచ్ అందరు చేసినవి అన్నీ చెప్పేశాడు, చెయ్యట్టుకుని వెళ్ళి ఇంకా దాచిన డబ్బులు అన్నీ చెప్పేశాడు. బయటకు వచ్చి జగన్కి చెప్తున్నాడు. అదేనండి అతను. ఇంకా ఈ మిథున్ రెడ్డి గారు ఉన్నాడు అనుకోండి, అతను ఏసీబీకి వెళ్ళాల్సిన వచ్చినప్పుడేమో ఏసీబీ కోర్టులో నాకేమో పార్లమెంట్ ఉంది, లేకపోతే జనవరి 26 కార్యక్రమాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయని చెప్పి కోర్టులో అడుగుతున్నాడు. ఈడీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చచ్చినట్టు వెళ్ళాడు శుక్రవారం నాడు. అతను సంతకం పెట్టాలి. దాన్ని తప్పించుకొని మరి తప్పుడు సమాచారం ఇచ్చాడు కదా అతను, కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చాడు, అడిగాడు కదా పర్మిషన్ ఏసీబీలో. దాని మీద మరి లీగల్ టీం ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు వీళ్ళనే కొంతవరకు ఏటి యాదవ కేసులను అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను ఈ లీగల్ టీం కూడా. చిరాకు వస్తుందేమో వీళ్ళ మీద, అన్ని కేసులే కదా అసలు, గంపల కొద్దీ వెళ్ళిపోయే అంత కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఈ లీగల్ టీం విసిగెత్తిపోయే అంత కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. అసలు వాళ్ళకి అలుపు అలసట లేకుండా పనిచేస్తున్నా కానీ వీళ్ళ పిటిషన్ల మీద పిటిషన్లు పెడతాం, డిశ్చార్జ్ పిటిషన్లో, తర్వాత బెయిల్ పిటిషన్లో, సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం. ఇదంతా న్యూసెన్స్ కింద ఉందో రకంగా చెప్పాలంటే. అతను డెఫినెట్గా మిథున్ రెడ్డి ఇందులో దొరుకుతాడు. అతను 100 కోట్లు అక్కడి నుంచి మరి విజయసాయి రెడ్డి అప్పిచ్చాడు వాళ్ళకి, వాళ్ళ అల్లుడి ద్వారా ఆర్థిక సాయం అందించి నాకేం సంబంధం లేదంటున్నాడు. మరి ఆర్థిక సాయం ఎందుకు కోరారు అతని నుంచి? రుణ సహాయం అయిపోయిన ఆర్థిక సాయం అంటే రుణ సహాయం తీసుకున్నారు కదా. అతను మిథున్ రెడ్డి వీళ్ళందరి సమక్షంలోనే కదా ఇవన్నీ జరిగినాయి. అది స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పాడు, రాజకేశ్ రెడ్డిని చూపించినోడే చెయ్యాడు. అప్పటి వరకు రాజకేశ్ రెడ్డి పేరు తెలియదు మన ఎవరికైనా, అతనే కదా వీళ్ళందరినీ చూపించాడు. దాన్ని బట్టి తీగ పట్టుకు డొంక కదిలింది. బాలాజీ గోవింద సహా మొత్తం అందరూ బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఆ బెయిల్ ఇచ్చిన కోర్టు, హైకోర్టు ఏం చెప్పింది, ఆ బెయిల్ రద్దు చేయమంది. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తా 4 వారాలు టైం ఇచ్చింది. మరి ఎందుకో తెలియదు, ఎవరికి అర్థమో. దాని మీద న్యాయ నిపుణులు వచ్చి బయటికి దీని మీద చెప్పాలి. ప్రజల్లో ఒక అపోహ ఏర్పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది ఒక కోర్టు, హైకోర్టు బెయిల్ రద్దు చేయమంది, అది కరెక్ట్ కాదంది. సుప్రీంకోర్టు హైకోర్టుని సమర్థించినప్పుడు వెంటనే వీళ్ళు అరెస్ట్ అయిపోవాలి కదా.
జైలుకి హ్యాండ్ ఓవర్ అయిపోవాలి కదా, ఎందుకు అవ్వలేదు అనేటువంటిది చాలామంది మనలాంటి లేమన్ అందరికీ కూడా న్యాయశాస్త్రంలో మనకేం తెలుస్తుంది అలా లీగల్గా ఇష్యూస్ వాటి మీద ఒక న్యాయ నిపుణులు ఎవరన్నా బయటకు వచ్చి అందరికీ అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. ప్రభుత్వం తరపున లీగల్ టీం అయినా లేదంటే ఎవరైనా సరే, లేదంటే వాళ్ళ మీద కూడా మీరు వదిలేస్తున్నారు వాళ్ళతో కొమ్మక్క అయిపోరు అంటారు. అవును, దీని మీద ఇప్పుడు సపోజు నేను జోగి రమేష్ ఉన్నాడు, అతను బెయిల్ మీద విడుదలై వచ్చాడు. అతను విడుదలై వచ్చినాడు కొన్ని దాంట్లో గంటలు వేసుకుని ఏదో కొడుకుని ముద్దులెట్టుకున్నాడు, బయటకు వెళ్ళాడు. వెళ్ళినోడు వెళ్ళకుండా ఆ డీజేలు పెట్టి అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అది కూడా ఓకే అనుకుంటే ఆ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. దాన్ని ఆ డిఎస్పీ గారు అడ్డుకుంటే అతని మీద విరుచుకుపడ్డారు, ధర్నాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని దూషించాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మీ ఇంటికి వస్తాను మళ్ళీ అన్నాడు. మోకాలు చెప్పులు తీసేస్తారు ఈసారి వెళ్తేనే, అది వేరే కదా. కానీ ఇవన్నీ దీని మీద ఈ న్యూసెన్స్ కేసు మీద ఇంటికి వెళ్లకుండా మళ్ళీ లోపల పెట్టాలి. అప్పుడు కరెక్ట్గా కరెక్ట్గా యాక్టివ్గా ఉన్నట్టు డిపార్ట్మెంట్లో. ఊరికే గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి బతిమాలతో ఎవడంటాడండి? వీళ్ళైనా ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయామంట మొదలెట్టారు. దాన్ని ఎలా చెప్పించాలో వాళ్ళు తెలుసు, కానీ వీళ్ళు హై ప్రొఫైల్ అయిపోయారు. ఈ దేశంలో చట్టం బాగా పలుకుబడి ఉన్నవాడికి, డబ్బు ఉన్నవాడికి, రాజకీయ అధికారంలో రాజకీయంగా అండదండలు ఉన్నవాడికి ఒకలాగానో, సామాన్య మధ్య తరగతి సగటు పౌరుడికి ఒక రకంగానే ఉన్నదనేటువంటి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పుణ్యాన పాలు నీళ్ళలాగా విడిగా తెలిసిపోతుంది అందరికి. పాలు నీళ్ళు ఎలా కలిసిపోయినాయి అలా కలిసిపోయి సమాజంలో వీళ్ళు. కానీ ఈ చట్టం వ్యవహరించేటప్పుడు మాత్రం హంసలాగా విడదీసి బాగా డబ్బు ఉన్నవాడు, రాజకీయ పలుకుబడి ఉన్నవాడు, హై ప్రొఫైల్ వాళ్ళు అందరికీ ఒకలాగా, సామాన్యుడు సగటు పౌరుడికి ఒకలాగే చట్టం అమలు అవుతుంది. న్యాయస్థానాలతో సహా అన్నీ కూడా. యాక్చువల్గా న్యాయస్థానాలు అందరూ ఒకటే, కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ సామాను వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఆర్గ్యుమెంట్ వాదనలు చేసుకుంటారు. సామాన్యుడు ఏమీ చేసుకోలేడు. ఇది జరుగుతున్నది. ఏమైనా ఈడీ, సిబిఐ, ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థల మీద మనందరికీ కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వల్లనే వాళ్ళ మీద అనుమానాలు వస్తున్నాయి, అపోహలు వస్తున్నాయి, వాళ్ళ మీద నమ్మకం కూడా పోయింది మనకి. ఎందుకంటే అతను గతంలో వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కొట్టేసిన డబ్బులకి 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. ఆ కేసులు ఇవాళకి కూడా బెయిల్ మీద తిరుగుతుంటే ఏంటిది అని అడిగేవాళ్ళు లేడు. వాళ్ళు దాని విచారణకే జడ్జి మారుతూ ఉంటారు, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, రిటైర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ మొదల నుంచి వింటూ ఉంటారు. ఈ లోపల డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉంటాడు. సిబిఐ కూడా ఏం మాట్లాడుతూ ఉండదు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏ కేసు అయినా సరే అయిపోయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత అయిందిరా బాబు అనుకోవాలన్నమాట. ఈ లోపల ప్రజలు మాత్రం బాగానే శిక్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మడతలు పెట్టేశారు జనం. అంటే సాధారణంగా ప్రజలు శిక్షించడానికి లేట్ అవుద్ది అనుకుంటాం మనం. న్యాయస్థానాల్లోనూ చట్టం తొందరగా శిక్షిస్తుంది, అదే సరైన శిక్ష అనుకుంటాం. కానీ వాళ్ళని అధిగమించి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టారు, తిరుగులేని శిక్ష చేశారు. కాబట్టి న్యాయస్థానాలు కానీ వ్యవస్థలు అన్నీ కూడా ఆలోచించుకోవాలి. మనం ఎలా పనిచేస్తున్నాం, ఏంటి, ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మనోభావాలు ఎలా ఉన్నాయి, మనం చేస్తుంది కరెక్టా కాదా, దీన్ని ప్రజల నుంచి కూడా అప్లాజ్ రావాలి. అలాగని ఎమోషనల్గా చేయరు. చట్టం ఎమోషనల్తో సంబంధం ఉండదు. ఇప్పుడు ఒకడు ఉంటాడు, ఒక మర్డర్ చేస్తాడు, లేదా దుర్మార్గాలు చేస్తాడు, వాడు అనాథ అయి ఉంటాడు, చాలా దయనీయమైన పరిస్థితులు ఉంటాయి, అలాగని చెప్పని వదిలేరు. కాబట్టి ఇలాంటి కొన్ని అలాంటి వాటి వల్ల కొంతమంది నేరస్తులు తప్పించుకుంటున్నారు. ఏమైనా మనం ఎవరిని, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనలాంటి వాళ్ళకి ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి మాత్రం ఉంది. జరుగుతున్న కళ్ళ ముందు తప్పు జరుగుతుంది, మోసం జరుగుతుంది, పచ్చి మోసం చేస్తారని తెలుసు మనకి. ఇటు దర్యాప్తులో కానీ వాళ్ళ విచారణలో కానీ అన్నట్లో. కానీ మనం ఏమన్నా అంటే కంటెంప్ట్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం మానసిక రోగాలు తెచ్చుకోకుండా దాని గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకోకూడదు. వాళ్ళకైతే పరాభవం చేశారు ప్రజలు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారం, మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ అధికారంలో రాకుండా, వాళ్ళ చేతికి దండం రాకుండా చూసుకోవటమే మనం చేయాల్సిన పని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.